అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 7వ తేదీ శనివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కుంభరాశి వారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు. తొందరపాటు పనికిరాదు. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడడం. ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయవద్దు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఏర్పడడం. రుణ సమస్యలు తొలగడం. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. తలపెట్టినటువంటి పనిలో తోటివారి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి ఏర్పడుతుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా విజయ సిద్ధి కలదు. బుద్ధిబలంతో పనిచేసి అధికారుల యొక్క మెప్పు ఏర్పడుతుంది. తోటివారికి ఉపయోగపడే పనులు చేపడతారు. మీ యొక్క రంగాలలో శ్రమకు తగ్గ ఫలితాలు ఏర్పడడం. ఆనందంగా పనిచేస్తారు. కీలక వ్యవహారాలలో తొందరపాటు లేకుండా జాగ్రత్త వహిస్తారు. అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడడం. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరగడం. కీలక విషయాలలో ఆచితూచి వ్యవహరిస్తారు. మీ యొక్క కీర్తి పెరుగుతుంది. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. ధర్మచింతన అవసరం. కుటుంబ వాతావరణం కాస్త అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. మనోధైర్యంతో ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. కోపాన్ని దరిచేయనీయవద్దు. శుభకాలమనే చెప్పవచ్చు. గతంలో ఆగిన పనులు పునఃప్రారంభిస్తారు. ఉద్యోగ భవిష్యత్తు బాగుంటుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఏర్పడడం. ఆరోగ్యం అనుకూలిస్తుంది. తోటివారితో సంభాషించేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఆస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అదేవిధంగా దైవ బలం కలదు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఒక వ్యవహారంలో నైతిక విజయాన్ని సాధిస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. అదృష్టం వరిస్తుంది. మిత్రుల సహకారం మరువలేనిదిగా ఏర్పడుతుంది. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అదేవిధంగా ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. మనోబలంతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటారు. కీర్తి పెరుగుతుంది. సంకల్పాలు సిద్ధిస్తాయి. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది. అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. సంతృప్తినిచ్చే అంశాలు ఏర్పడడం. కొందరి ప్రవర్తన మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు. వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది. అదృష్టం వరిస్తుంది. మిత్రుల సహకారం ఏర్పడుతుంది. అదేవిధంగా దైవ బలం కాపాడుతుంది. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. ఉత్తమ భవిష్యత్తు ఏర్పడుతుంది. ఆనందంగా పనిచేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి తగ్గుతుంది. పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు. మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన సమయానుకూలంగా ముందుకు సాగుతారు. ఉద్యోగ వ్యాపారంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. మొదలుపెట్టే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇష్టలతో కాలాన్ని గడుపుతారు. కీలకమైనటువంటి వ్యవహారాలు దైవ బలంతో పూర్తి చేస్తారు. ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారు.
చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలను చేసే అవకాశం ఉంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం, అదేవిధంగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారంలో ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగులకు హోదాలు పెరగడం, బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందడం, అదేవిధంగా నిరుద్యోగ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలను అందిస్తారు. భూక్రయ విక్రయాలలో నూతన లాభాలను అందుకుంటారు. అవరోధాలు తొలగడం, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరిగిన, పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ సంబంధిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల ఆదరణ ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగడం, నూతన లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కీలక వివాదాలను పరిష్కరిస్తారు. కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.